ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇది ఈ ఈ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మీరు చూస్తూ ఉండండి రేపు. ఎందుకంటే వీళ్ళు నిన్న ఎంత డ్రామా చేసారు తెలుసా? ఇందులో ఒక వార్త రాశారు నిన్నటి వార్త నేను ఇది ఇగో, రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి సిట్టు తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకారం, ప్రణతిరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించామని వెల్లడి, అనుమతులకు మావోయిస్టుల ముసుగు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక దర్యాప్తులో కీలక మలుపు అని చెప్పారు. అయితే ఇది అయిన తర్వాత నిన్న చాలా ఛానళ్ళు, ఇక ఆంధ్ర మీడియా ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఆంధ్ర మీడియా అంటే ఎవరెవరు? టీవీ5, ఏబిఎన్, మహాన్యూస్, ఈటీవీ, వీటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలన్నీ కూడా ఒక ప్రాపగండా స్టార్ట్ చేసినాయి. ఈ ఛానల్ అన్నీ కూడా ప్రాపగండా స్టార్ట్ చేసి ఈ వీడియో ఇక్కడ చూపించచ్చా నేను? మళ్ళీ ఏమన్నాడు అది చేస్తాడా? ఇగో నిన్న టీవీ5 మూర్తి ఈ ఆడియో నేను మీకు ఇందులో వినిపిస్తా, ఎందుకంటే మళ్ళీ లేనిపోని పర్సన్ కాకుండా. ఏమన్నాడంటే ఇక చూడండి ఒకసారి ఏ రకంగా, ఇక చూడండి. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో టెలిఫోన్ ట్యాపింగ్ చేశాము అని కీలక సూత్రధారి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు విచారణలో అంగీకరించినట్టు సమాచారం అంగీకరించినట్టు మూర్తి అనేటువంటి బ్రోకర్ జర్నలిస్ట్కి సమాచారం అందిందంట. ఏడికెళ్ళి అందింది? మాకు అందని సమాచారం మీకు ఏడికెళ్ళి అందింది? ఎటుకెళ్ళి అందలే. ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్నటువంటి ఒక పచ్చపత్రికలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు గిట్లనే వార్తలు రాసి కాళేశ్వరం మీద ఆ పేపర్ క్లిప్లు పట్టుకొని మీ లెక్కనే మాటలు నమ్మి, మీ మాటలే నమ్మి పేపర్ క్లిప్లు పట్టుకొని కమిషన్ ముందుకు పోయింది కోదండరామరెడ్డి. పోతే కమిషన్ శంపల మీదకి వెళ్ళి వాయించేసి ఈ పేపర్ క్లిప్లు ఏం చేసుకోవాలరా, మలుచుకొని జేబులో పెట్టుకోపో అని చెప్పేసి పంపించేసింది. నీ పేపర్లు, నీ పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్ళు ఇవి తెలంగాణ సమాజం పట్ల ఏ రకంగా ఒక శని లెక్క తయారైనాయో ఇప్పటికే మనం ఆల్రెడీ ప్రూవ్ చేసినాం, చూసినాం కూడా. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత కీలకమైనటువంటి మాటలు మాట్లాడింది తెలుసా ఆయన? చంద్రబాబు ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు, కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు. ఈ ఫోన్ల ట్యాప్ వల్లనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిర్రు. ఇది నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ఒక జాతి మీడియా. ఇది ఒక సామాజిక వర్గం, ఒక కుల గజ్జి మీడియా ఇది. ఈ మీడియాతో తెలంగాణ సమాజం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని గనక తరిమేయకపోతే, వీళ్ళని గనక మనము కట్టడి చేయకపోతే తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని కూడా వేస్టే. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. ఇంకా చూడండి ఇందులో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు, సోదరులు అందరి టెలిఫోన్ ట్యాప్ చేశామని, ప్రతిపక్ష నాయకుల ఫోన్లని ట్యాప్ చేశామని, జడ్జిలు, సెలబ్రిటీలు, సినిమా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం. ఇవన్నీ అబద్ధాలే, అన్ని లత్కోర్ ముచ్చట్లు. వీళ్ళు నోటికి అన్నం తినరు, పొద్దుగాలు వేసి అశుద్ధం తింటారు వీళ్ళు. ఈ టీడీపీ పచ్చ జర్నలిస్టులు అందరూ కూడా అశుద్ధం తింటారు నోటికి. ఇవన్నీ సమాచారం అంట ఈయనకి. ఎటుకెళ్ళి వచ్చిందో నిన్న మొత్తం ఛానళ్ళన్నీ అదే కథ. నిన్న సాయంత్రం చూస్తే మొత్తం ఇదే కథ. ఏది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లని, వాళ్ళ ఫ్యామిలీ ఫోన్లని, జడ్జిల ఫోన్లని, దాంతోపాటు ఇంకెవరు ఆ సినిమా వాళ్ళ ఫోన్లని, వీళ్ళందరి ఫోన్లని రేవంత్ రెడ్డి ఫోన్లని గత ప్రభుత్వం చేసిందంట. గత ప్రభుత్వం ట్యాప్ చేసిందంటూ సమాచారం అంట. ఆయన ఒప్పుకున్నాడంట. ఎవరు? ప్రభాకర్ రావు అందులో ఒప్పుకున్నాడంట. అది సమాచారం అంట వీళ్ళకి. ఇవన్నీ ఉట్టివే ముచ్చట్లు, ఇవన్నీ ఏది వాస్తవం కాదు. ఇంకా చెప్పు వాళ్ళని కానీ ఇతరత్ర వాళ్ళని కానీ ఫామ్ హౌస్లకు పిలిచి వాళ్ళ గురించి మాట్లాడమని, అదేవిధంగా రాజకీయంగా ప్రత్యర్థులే కాదు కవిత టెలిఫోన్ కూడా ట్యాప్ చేశారని, అన్ని కేసీఆర్కి తెలియకపోయినా హరీష్ రావు, కేటీఆర్కి తెలుసని, టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఓటుకు నోట్లో రేవంత్ రెడ్డి నిరికించిన, అదేవిధంగా ఫామ్ హౌస్ లో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళకి ఎరేసిన దాన్ని పట్టించిన, ఇతరత్ర అన్ని దాని ద్వారానే జరిగాయని అంటున్నారు. అబ్బా ఏం బ్రోకర్ ముచ్చట్లు నాయన ఇవి. ఛీ, మీరు జర్నలిస్టులు గారు, మీరు నిజంగా జర్నలిస్టులు గారు చెప్తున్నా కదా.
ఫోన్ ట్యాపింగ్ అందరి ఫోన్లు ట్యాప్ చేసిరంట. ఇంకా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉన్నాయో అందరి ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పరాదిగా. అందరి ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పు. కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసిరంట. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిరంట. సిగ్గు అనిపిస్తలేదు కొంచెం ఇట్లా వార్తలు చెప్తందుకు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇరికిచ్చిరని అనుకుందాం, కాసేపు నువ్వు అన్నట్టే అనుకుందాం. మూర్తి గారు 50 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయల బ్యాగ్ పెట్టి కూడా రేవంత్ రెడ్డిని కేసీఆర్ పంపించిండా, లేకపోతే హరీష్ రావు పంపించిండా, కేటీఆర్ పంపించిండా? 50 లక్షలు పట్టుకొని మన వాళ్ళు బ్రీఫ్డ్ మ్యాన్ చంద్రబాబుతో కూడా కేసీఆర్ చెప్పించిండా? చెప్పరేంది? ఇరికిచ్చిరంట. ఆయన సొక్కంపూస పనులు చేసిండు. 50 లక్షలతోనే అడ్డంగా దొరికిపోయి జైల్లో షిప్పకూడదిని బయటకు వచ్చి తొడలు కొట్టి మెడలు కొట్టి ఇవన్నీ చేస్తే దీన్ని అలా కవర్ చేసుకోవడం కోసము ప్రభాకర్ రావు రాగానే ఆయన విచారణలో వీళ్ళు చెప్పినటువంటి ఏ అంశాన్ని చెప్పలేదు. ప్రజలారు గుర్తుపెట్టుకోండి, అన్ని బోకర్ ముచ్చట్లు ఇవి. కేవలము పచ్చ మీడియా, టీడీపీ అనుకూల మీడియా, ఒక సామాజిక వర్గం మీడియా రాస్తున్నటువంటి కట్టుకథలు. ఈ కట్టుకథల వెనక ఒక అధికారి, ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇప్పుడు డీజీపీ కావాలని చూస్తున్నటువంటి ఒక అధికారి అత్యుత్సాహం ఉన్నది దీని వెనకాల. ఆ విషయం కూడా తెలిసే. ఆ డీజీపీ కావడం కోసము ఇప్పుడు రేవంత్ రెడ్డి మనల్ని పొందడం కోసము ఇట్లాంటి వార్తలన్నీ వడ్డీ వారుస్తూ ఉన్నారు, ఇట్లాంటి లీకులన్నీ ఇస్తూ ఉన్నారు. ఏమైనా ప్రెస్ నోట్ ఇచ్చి సిట్ అధికారులు గివి ఒప్పుకున్నారు అని చెప్పేసి. మరి మీడియాకి ఎట్లా తెలిసింది? అది కూడా ఒక సామాజిక వర్గం మీడియాకి ఎట్లా తెలుస్తూ ఉన్నది? తెలంగాణ మీడియాకి ఎందుకు తెలుస్తలేదు? మీకు మాత్రమే ఎట్లా తెలుస్తున్నది? ఇంకా దాంట్లో ఏమంటాడు, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ కూడా చేసిరంట. ఇక చూడు చెప్పు. కవిత టెలిఫోన్ ట్యాప్ చేసి ఎవరు విన్నారు, ఏం చేశారు, సొంత కుటుంబంలో ఆడబిడ్డ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, కవితకు కూడా నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. తెలుస్తుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు టెలిఫోన్ కూడా ట్యాప్ చేశామని, అవి జగన్ కు వినిపించామని తెలుసు సమాచారం. వాళ్ళు చెప్పినట్టు ఇంతకంటే బోకర్ ముచ్చట్లు ఇంకొకటి ఉండవు. ఈ రకంగా టీవీ చర్చలు పెట్టి, ఈ రకంగా డిబేట్లు పెట్టి తెలంగాణ సమాజాన్ని మిస్లీడ్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉంటే, మన ఇలా భాగవతం చూపించినాం కదా మనము, ఇలా భాగవతం ఎట్టెట్ట రేవంత్ మన చంద్రబాబు నాయుడిని జోక్తూ ఉంటారు, ఎట్లా చూస్తూ ఉంటారో. సో కాబట్టి ఇదంతా కూడా ఎవరు చేస్తారు అంటే కొంతమంది అధికారులు చేస్తూ ఉన్నారు. ఈ కొంతమంది అధికారులు దృష్టిలో పెట్టుకోండి, ఊగి ఉయ్యాల ఒక దగ్గరికే వస్తుంది. ఇవాళ రోజు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీ వాళ్ళు చెప్పినట్టు మీడియాలో ఊగుతూ ఉన్నారు. కానీ ఒకరోజు మళ్ళీ తెలంగాణ దగ్గరికే రావాలి, అంటే తెలంగాణలోనే మీరు ఉద్యోగం చేయాలి. కానీ ఈ చంద్రబాబు నాయుడు అయినా, ఈ రేవంత్ రెడ్డి అయినా, ఈ మోడీ అయినా వీళ్ళు జస్ట్ టూరిస్టులు మాత్రమే. ఒకసారి కొత్తది ఎట్లా ఉందో చూద్దామని ట్రై చేస్తాం కదా. తెలంగాణ సమాజం కూడా ఏం చేసింది, కొత్తది ఒకసారి ట్రై చేద్దామని చూసింది రేవంత్ రెడ్డిని సీఎం చేసి.